అయితే రకాలుగా ఇప్పుడు అది మీడియా బతుకమ్మ కుంట ఉండొచ్చు. విషయం బతుకమ్మ కుంట విషయానికి వస్తే యాహ్! దాన్ని కబ్జా చేసిన వ్యక్తి యాహ్! లేకుంటే కంట్రోల్‌లో పెట్టుకున్న వ్యక్తి బీఆర్ఎస్ నేత ఒకతను. హ్మ్. అతను కోర్ట్ నుంచి కూడా ఆర్డర్ ఉంది. అందుకోసం ఆయన టార్గెట్ చేసి బతుకమ్మ కుంట కూల్చారని ఒక విమర్శ అది. దాన్ని నేను తప్పు పట్టట్లేదు. యాహ్! కోర్ట్ ఆర్డర్ ఉంది అతనికి ఏదో సేల్ డీడ్ చేసుకోలేదు సంథింగ్ అలా ఉంది గానీ మొత్తానికి బీఆర్ఎస్ నేత అక్కడ కబ్జా చేసింది అనేదైతే ఓపెన్. యాహ్! రైట్ అండి. అతను ఎడ్ల ఒకటి సుధాకర్ రెడ్డి అని ఎడ్ల ఉన్నారు. సుధాకర్ రెడ్డి అవును. కరెక్ట్. కరెక్ట్ అతను. అయితే అదొకటి. ఇప్పుడు మీకు ఒక విజువల్ చూపిస్తాను నేను. యాహ్! ఇది అయినంక రెండిటికి మీరు ఇవ్వండి రిప్లై. యాహ్! ఇది 2 డేస్ బ్యాక్ మీరు కూల్చింది ఇది. దాదాపు 300 ఎకరాల పైగా మీరు అక్కడ సెట్ చేసి వచ్చారు. కూల్చేశారు. మొత్తం ఆక్యుపైలు అన్ని తీసేశారు. తొలగించారు. అవును. ఇక్కడ చూస్తే అవి అవి పెట్టుకుంది మళ్ళీ ఎవరైతే మీరు కూల్చొచ్చారో ఒక ఎమ్మెల్యే అని చెప్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే. యాహ్! లీగల్‌గా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి నేను పేరు చెప్పట్లేదు అది. యాహ్! ఈడ ఎడ్ల సుధాకర్ రెడ్డిది పూర్తిగా కూల్చేసి బతుకమ్మ కుంటను మంచిగా చేశామని చెప్పారు. మీరు కూల్చొచ్చిన వెంటనే అతను మళ్ళీ బ్లూ షీట్స్ ఏసుకుంటున్నాడు అక్కడ. యాహ్! రైట్. ఏం చూడండి. చెప్తారు? ఇప్పుడు చూడండి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను రూలింగ్ పార్టీ అయినా గాని ఎళ్లి కూల్చామనేది ఫస్ట్ మీరు గుర్తించుతున్నారు కదా! ఖచ్చితంగా. సో దాన్ని బట్టి కూల్చారు. హైడ్రా మీరు ఎలా పనిచేస్తుందని అర్థమవుతుందా? అవును. రూలింగ్ పార్టీ అయినా గాని కూడా అతను అంటే ఇది మిమ్మల్ని పట్టించుకోకుండా అతను మళ్ళీ షీట్లు ఏస్తున్నాడు రైట్. అక్కడ. చెప్పేది దాన్ని కూడా చెప్తాను. జరిగింది ఏంటో కూడా. హ్మ్. రూలింగ్ పార్టీ అయినా గాని కూడా అతనికి ఆర్ వాటెవర్ రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేసే ఎమ్మెల్యే ఎమ్మెల్యే. అయినా గాని హూవర్ అయినా గాని కూడా అక్కడ ఎటువంటి రాజకీయాలకు ఆస్కారం లేకుండా దాన్ని కూల్చేశారు. డెమాలిష్ చేసాము. అవును. సో దాంట్లో మీకు అర్థమైపోవాలి హైడ్రా పనితీరు ఎలా ఉంటుంది. ఒకవేళ మీరు అనేటట్టే మీరు అన్నారు అది బీఆర్ఎస్ వాళ్ళని చేస్తున్నారు అన్నప్పుడు ఇది మనం వదిలేయాలి కదా! హ్మ్. వదలలేదు కదా! కూల్చాం. రైట్. అది సెప్టెంబర్ 21 రోజు చేసాం. సెప్టెంబర్ 22 మధ్యాహ్నం దాకా మొత్తం అది జరిగింది. అయిపోయింది. అయిపోయింది మధ్యాహ్నం అదేది. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా కోర్ట్‌కి వెళ్లారు. హ్మ్. కోర్ట్‌కి వెళ్లి కోర్ట్ నుంచి హైడ్రా నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పేసి ఒక ఆర్డర్ ఆర్డర్ తీసుకున్నారు. తీసుకున్నారు. కోర్సివ్ యాక్షన్ ఓకే. చేయకూడదని చెప్పి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. హ్మ్. తీసుకొచ్చి ఇమ్మీడియేట్‌గా మా మీద తీసుకొచ్చినప్పుడు మేము వెంటనే ఆగాం. హ్మ్. ఆగి ఈ టైంలో ఆయన ఫెన్సింగ్ వేసుకున్నాడు. మేము దాని మీద కూడా కోర్టులో మేము వాదించాము. ఓకే. చేసాం. ఇది బయటకు తెలీదు మీడియాలో. హ్మ్. అది మేము వాదించాం. వాదించి అది అక్కడ స్టేటస్ కోని వైలేట్ చేస్తున్నారంటే స్టేటస్ కో మెయింటైన్ చేయాలన్నాను. సో నేచురల్‌గా స్టేటస్ కో అనేది ఇప్పుడు మెయింటైన్ చేయాల్సిన అవసరం పడుతుందన్నమాట. అంటే సో అంటే కరెక్ట్. ఫర్దర్‌గా అంటే ఇప్పుడు అక్కడ ఇష్యూ ఈజ్ నాట్ ఫెన్సింగ్ అనేది మేము అక్కడ తీసాం. హ్మ్. మళ్ళీ అతను ఫెన్సింగ్ ఇప్పుడు స్టేటస్ కో మెయింటైన్ చేయాలంటే ఫర్దర్‌గా తప్పదు. ఎటువంటి దానికి రేపు పర్మిషన్స్ గాని అన్నిట్లో కూడా అడ్డంకులు అవుతాయి నేచురల్‌గా. అడ్డంకులు అవుతాయి. అయితే నేననేది ఏంటంటే అతను అధికార పార్టీ సపోర్టరా, ఎమ్మెల్యేనా ఆ స్థాయి అతను కాబట్టి స్టేటస్ కో కోర్టుకెళ్ళి తెచ్చుకుంటుంటాడు. ఇంకొంతమంది వాళ్ళు ఏం చేయలేరు కదా పేదలు కొన్ని ప్లేసుల్లో. ఇప్పుడు ఉదాహరణకు ఎడ్ల దానం సుధాకర్ నాగేందర్. ఎడ్ల దానం సుధాకర్ రెడ్డి కూడా నాగేందర్ మీకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఆయన కాంగ్రెస్ అవును. ఎమ్మెల్యేనే. మీపై చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పేదల జోలికొస్తే రంగనాథన్ అసలు అనే రకంగా మాట్లాడారు మొదట్లో. ఒకటండి. అప్పుడు మేము ఏదో పార్క్ దాంట్లో ఆ! ఒకటి జూబ్లీహిల్స్‌లో అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. అవును. నందగిరి లేఅవుట్ ఏదో ఉంది. అప్పుడు హ్మ్. అక్కడ కొంత దీని మీద చేసినప్పుడు అది పార్క్ దాని ఏరియాలో అడ్డుకున్నారు. ఆయన ఉన్నప్పుడు వాళ్ళ చేశారు. తరఫున వచ్చి నిలబడ్డాడు. ఓకే. దట్ హ్మ్. వాస్ ఇది 2024 అరౌండ్ స్టార్టింగ్‌లో. జూన్, జూలై ఆ టైంలో. హ్మ్. జూలైలోనండి. అప్పుడు జూలైలో ఫార్మ్ హైడ్రా అయింది. జూలై, ఈవీడీఎం ఆగస్ట్. ఏదో ఉంది. ఆ జూలై, టైంలో ఆగస్ట్. జూలై అనుకుంటా. హ్మ్. ఆ టైంలో ఉంది. సో అప్పుడు మాకు కూడా కొంత అప్రోచ్‌లో క్లారిటీ లేకుండింది. ఓకే. సో ఎళ్ళే కొద్దీ అంటే ఫస్ట్ 1, 2 మంత్స్ కొంత మేము ఏది అప్రోచ్‌లో ఏది తీసుకోవాల్సిన ఒక లైన్ ఏముంది? పాలిసీ ఆఫ్ ద గవర్నమెంట్ ఏంటి? పాలిసీ ఆఫ్ హైడ్రా ఏంటి? ఇయన్నీ అనేది కొంత మాకు కూడా క్లారిటీ లేకుంది. సో నేచురల్‌గా వి వెంట్ అహెడ్ విత్ డిమాలిషన్స్ అది తప్పైనా గాని కూడా డిమాలిషన్స్ వెళ్ళాం. హ్మ్. బట్ ఎళ్ళే కొద్దీ మాకు అర్థమైంది ఏంటంటే కొన్ని ప్రాక్టికాలిటీస్, పాలిసీస్ ఉంటాయి. లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇవి ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్స్ 4, 5 ఏళ్ళు అయ్యుంటాయి తీసుకొని. హ్మ్. వేల మంది ఆల్రెడీ డబ్బులు కట్టున్నారక్కడ. అవును. కానీ కట్టి ఏం ఆల్రెడీ చేయలేదు. వాళ్ళు లక్షలు ఇప్పుడు సపోజ్ మీరు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకోండి. హ్మ్. మీకు అక్కడ రూ. 1,00,00,000 ఖర్చవుతుంది. మీరు డౌన్ పేమెంట్ 50,00,000 ఇచ్చి మీరు బుక్ చేసుకొని ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు 10,000 మంది ఉన్నారన్నమాట హ్మ్. పైనున్నోళ్ళు. హ్మ్. అంటే అంతా 5,000,00,00,000 పైన మనీ ఇట్లా స్ట్రక్ అయింది. రేపు మేము కూలిస్తే గనక ఇట్లాంటి వాటిలో ఎక్కడన్నా చెరువుల్లో ఉందనో లేదా ఇదని కూలిస్తే ఈ డబ్బులు ఎవడు రిటర్న్ చేస్తాడు? చేయలేడు. అందుకోసం గవర్నమెంట్ ఒక పాలిసీ తీసుకుంది. పాలిసీ తీసుకొని ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చిన వాటిలకి ఏమన్నా ఉంటే గనక దాని జోలికి హైడ్రా వెళ్ళకూడదు అనేది చాలా కష్టంగా అది ఒక మీటింగ్‌లో తీసుకోవడం జరిగింది. ఆ పాలిసీకి అనుగుణంగానే మేము కూడా వర్క్ చేస్తున్నాము. గతంలో పాత ఎవరైనా పర్మిషన్ తీసుకొని ఉంటే గనక అది అంటే ఉత్తి రియల్ ఎస్టేట్ ఫర్మ్స్‌కి ఎందుకు చేయాలని అంటారు కాసేపు. రియల్ ఎస్టేట్ అంటారు. ఆ వెంచర్, అంటే ఈ చాలా వెంచర్ మంది అంటారు. మరి కామన్ చాలా మంది పీపుల్ ఇల్లులు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. అయ్యి ఉంటారు. అవును. మరి చాలా మంది ఇల్లులు కూడా చాలా మంది ఈవెన్ రియల్ ఎస్టేట్ దాంట్లో కూడా మీరన్నట్టు కామన్ పీపుల్ మనం అడ్వాన్స్ రియల్ కట్టి ఎస్టేట్‌ని ఉంటారు. ఎందుకు టార్గెట్ చేయాలంటున్నాను. హ్మ్. ఓన్లీ రియల్ ఎస్టేట్ ఈ కంపెనీ, నా కంపెనీ ఎందుకు టార్గెట్ చేయాలి? చాలా మంది ఇల్లులు కూడా కట్టారు. అవును. మరి ఆ లెక్కన ఏది ఎఫ్‌టిఎల్‌లో కట్టిన ఇల్లులు ఉన్నాయి. అవును. మరి అయన్నీ ఎందుకు వదిలేయాలి? రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయాలనే మాట కూడా నెక్స్ట్ వాళ్ళే అంటున్నారు. వాళ్ళ అవును. మాటల్లో మీటింగ్‌లో వచ్చినప్పుడు అవును.
రియల్ ఎస్టేట్ వాళ్ళు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, మరి మాతో పాటు అంటే పక్కన ఇల్లులు రంగనాథ్ ఉన్నాయి. గారు అంటే ముందు అనుకున్నారా ఆ పర్మిషన్ తీసుకొని కట్టినా సరే FTL లో ఉంటే కూల్చి పడేయాలని? ఎగ్జాక్ట్లీ నేను అన్ని. ఫస్ట్ లో అన్ని. ఇనిషియల్ గా మీకు ఈవెన్ రేవంత్ రెడ్డి గారి సోదరుడిది కూడా ఉందని మార్కింగ్ చేశారని అప్పట్లో వచ్చింది వార్త. ఇనిషియల్ గా అది దట్ వాస్ దేర్, అంటే అది అంటే దాని FTL లో ఇంకా ఫైనలైజ్ కాలేదు బేసికల్ గా. అప్పుడు నోటీసులు ఇచ్చారు, అదే. రెవెన్యూ నుంచి ఇచ్చారు. బట్ ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇలా చేస్తే గనక లక్షలాది వేలాది ఎకరాలు. ఇల్లులు మనకి ఇప్పుడు వెళ్ళిపోతాయి. దుర్గం చెరువు దాంట్లో చాలా ఉన్నాయి చాలా అంటారు ఉన్నాయి. కదా So, గవర్నమెంట్ అంటే- ఆఫీసెస్. ఈవెన్ మీ ఆఫీస్ కూడా అందులోనే FTL లో ఉందని వచ్చింది, మాది హుస్సేన్ సాగర్ పక్కన. అంటే కొంచెం FTL మీ లేదు ముందు- కానీ మీ మా ముందు. నాలా మీద ఉన్నది, నాలా పైన. నాలా పైన ఆ, ఉన్నది. సో అదే. ఇది ఎప్పుడో 1960s లో ఆ, కట్టిన, కాబట్టి దాన్ని బుద్ధ కూల్చలేదు భవన్. కదా. ఇప్పుడు సెక్రటేరియట్ కూడా మీరు చూస్తే సెక్రటేరియట్ అది కూడా కూడా ఇది ఉన్నది. కరెక్ట్. సో ఇట్లా రకరకాలుగా మీరు వాటి జోలికి వెళ్ళలేము కూడా. అంటే ఇవన్నీ పాతది. ఇప్పుడు అందుకోసం గవర్నమెంట్ మాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఫస్ట్ 1-2 months తర్వాత రూల్ అంటే రూల్ అనేటట్టు పోయిన తర్వాత గవర్నమెంట్ ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక ఏం చేయాలి అంటే ఒక ప్రాక్టికల్గా, ఇప్పుడు హైడ్రా కొత్తగా వచ్చేసి సడన్గా July 18th 2024 వచ్చేసి మొత్తం మీరు ఏది పాత అన్ని తీసేస్తామంటే కనుక లక్షల కాదు కదా, ఎకరాలు. జనాలందరూ అవును. అప్పుడు అడ్లెత్తిపోయినారు. అప్పుడు అవును. అందుకోసం ఒక పాలసీ తీసుకుంది. హైడ్రా పాలసీలో గవర్నమెంట్ ఏదైతే కనుక మాకు ఇచ్చిందో దాంట్లో ఆల్రెడీ యాజ్ ఆన్ July 18th ముందు పర్మిషన్స్ వచ్చి ఉంటే కనుక వాటి జోలికి హైడ్రా వెళ్ళదు, చాలా స్పష్టంగా క్లియర్గా ఉంది. సో అన్లెస్ అండ్ అంటిల్ అది చాలా సీరియస్ ప్రాబ్లం అయ్యి వేరే వాళ్ళకి అయితే కనుక పర్మిషన్ క్యాన్సిల్ చేయించుకొని వెళ్తుంది అనమాట. ఓకే. అది ఒకటి మీరు గతంలో నాకు ఇంటర్వ్యూలో అంటే మొదట్లో జూలై ఆగస్టులో మనం మాట్లాడాం, మీరు హైడ్రా కమిషనర్ అయిన కొత్తలో. అప్పుడు చెప్పింది కొంతమంది అధికారులు లేకుంటే కింది స్థాయి సిబ్బంది ఇల్లీగల్ గా పర్మిషన్స్ ఇచ్చారు, దాని మీద కూడా ఫోకస్ పెడుతున్నామే అన్నారు. అవును. అంటే అలా ఇల్లీగల్ పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నదా అని ఏం చేస్తారు? ఎవరినైనా ఇల్లీగల్ గా ఇచ్చినట్టు గుర్తించారా? చాలా మంది మీద రిపోర్ట్స్ పెట్టాము, చాలా మందికి డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ చేశారు, చాలా జరిగినాయి. ఓకే. ఇప్పుడు కూడా మన గాజుల రామారావు కూడా మేము ఇప్పుడు రిపోర్ట్ తయారు చేస్తున్నాం, మొత్తం సమగ్రమైన రిపోర్ట్. దానికి ఎవరెవరు ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్ అని ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం గవర్నమెంట్కి. అంటే